వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో చాలా ప్రాముఖ్యమైన దైనందిక జీవితానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ దేవుడు ఏర్పాటు చేస్తూ సర్వమానవ వాళ్ళకి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ వచనంలో నుండి నేర్పిస్తూ ఉన్నారు. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ రిలీజ్, విడుదల. రేపటిని గురించి ఆలోచించద్దు. డు నాట్ బి యాంగ్జైటీ ఫర్ ద టుమారో. రేపు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మనకు అవసరం లేదు. ఆందోళన నుండి, ఆ చింత నుండి మనము విడుదల పొందాలి అనేది దేవుని వాక్యమై ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో రేపు ఏం జరుగుతుందో, రేపటి బిల్లుల గురించి, నెక్స్ట్ ఏంటి, భవిష్యత్తుని గురించిన సమస్యలు, వీటితోనే మానవుని జీవితం నేడు అది ఖాళీ అయిపోతుంది. ఈరోజు ఏం చేయాలో దాన్ని చేయలేకపోతున్నాం అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి, మొయ్యలేని పెద్ద రాళ్ల బరువును ఒక పిల్లవాడు మోస్తూ ఉంటే దాని నుండి రిలీజ్ అవ్వకపోతే గమ్యానికి చేరలేడు. అలాగే నేడు మనం నడవాలి అని అంటే రేపటిని గురించిన రాళ్ల బరువు అంతటిని మనము విడిచిపెట్టాలి అన్న సత్యాన్ని గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ రెస్ట్, విశ్రాంతి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రేపటి సంగతులు అది రేపే మనం ఆలోచించాలి. ఏ రోజుకి సంబంధించిన భావాలు కానీ బాధ్యతలు కానీ ఆ రోజే మనము నెరవేర్తించాలి. ఏ నాటికీడు ఆ నాటికి చాలును అన్నట్లుగా మనము ఈ రోజు విశ్వాసంలోనే మనం బ్రతకాలి. చాలా సందర్భాల్లో రేపటిని గురించి ఆలోచించి నేటి కృపను చాలామంది పోగొట్టుకుంటా ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే రేపు అన్న ఆందోళన కానీ, రేపు అన్న భయం కానీ మన జీవితాల్లో ఉండటానికి అవకాశం లేదు. ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ రిలే, ఆధారపడుట. దేవుని మీద సంపూర్ణంగా ప్రతిరోజు ఆధారపడటం గురించి ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని జ్ఞాపకం చేశాడు. చాలా సందర్భాల్లో మనము భవిష్యత్తుని గురించి చాలా ఎక్కువగా ఆలోచించి నేటి దినాన మన బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడంలో చాలా పొరపడతా ఉన్నాం. ఉదాహరణకి, మనం బోరుబావో లేకపోతే ఏదో ఒక బావో త్రవ్వించుకొని మనకు కావాల్సిన నీటిని ఏ రోజుకి ఆ రోజు తోడుకుంటూ ఉంటాం. ఒకవేళ ట్యాంక్కి ఎక్కించాలన్నా కూడా ఏ రోజు వాటర్ ఆ రోజే వాడుకుంటాం. అలా కాకుండా సంవత్సరానికి సరిపడినంత గ్యాలన్సీలు అన్నీ నింపేసి సంవత్సరం అంతా వాడుకోవటానికి ప్రయత్నం చేయం. అలాగే దేవుని కృపను కూడా ఏ రోజు కృప ఆ రోజే వాడుకోవాలి. అది స్టోర్ చేసుకుంటానికి వల్లపడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వది, ఇట్ ఈజ్ ఎ రీఫోకస్, పునఃదృష్టి. ఈ మాటను కూడా తిరిగి దృష్టి పెట్టడం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన చింతలన్నిటి నుండి, మన భయాలన్నిటి నుండి మన చూపుని, మన దృష్టిని మనము దేవుని విశ్వాసం వైపుకి మళ్లించాలి. ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. అది మన దృష్టి యొక్క కేంద్రీకరించడానికి మనం ఆలోచన చేయాల్సింది. దేవుని కృప మనందరికీ మన వాటికి కావాల్సిన వాటిలన్నిటినీ నెరవేర్చడానికి సరిపోతుంది. అందుకే మన దృష్టి ఎప్పుడు అదే అధ్యాయంలో ప్రభువు చెప్పినట్లుగా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆ తర్వాత ఆ రోజుకి కావాల్సిన వాటిలన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహించేవాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నేటి దినాన్ని మేము జీవించి నీ కొరకు ప్రయత్నించి ఫలించడానికి మీరే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.